నమస్తే, నేను ప్రశాంత్. హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు రియల్ ఎస్టేట్లో ఏ విధంగా ప్రైజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కొనొచ్చు, ఎక్కడెక్కడ గ్రోత్ కాబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు రాబోయే రోజుల్లో బీభత్సంగా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అయితే మనం గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. మరి త్రిబుల్ ఆర్ ఎప్పుడు రాబోతుంది, త్రిబుల్ ఆర్ చుట్టూ ఏ విధంగా ఉన్నాయి ఈ ప్రైజెస్ అనేటివి, అండ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, గ్రోత్ ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ తీసుకుంటే ఇంకెలా ఉంటుంది? రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక మణిహారంగా మారబోతుంది. కొంతమంది ఏమంటారంటే ఇది 5 ఏళ్ల నుంచి వింటున్నా, 6 ఏళ్ల నుంచి వింటున్నా, 10 ఏళ్ల నుంచి వింటున్నా, ఇంకెప్పుడు వస్తుందయ్యా రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు చాలా మంది. ఇంతకు ముందు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఉండే, తర్వాత అవుటర్ రింగ్ రోడ్. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, అవుటర్ రింగ్ రోడ్ ఏం అవసరం ఉంది మనకి, మా ఏరియాలో సిమెంట్ రోడ్లకే గతి లేదు అని చెప్పి జనాలు నవ్వుకున్నారు దాని మీద. కానీ అలా ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఎంత ట్రాఫిక్ అనేది తగ్గింది, ఎంత సిటీ లోపల మనం ఎంత ఈజీగా ఎంట్రీ అవ్వగలుగుతున్నాం, ఎగ్జిట్ అవ్వగలుగుతున్నాం అనేది ఒక ఐడియా వచ్చింది ఒకటి. సో రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ 20 నుంచి 30 ఇయర్స్ తర్వాత హైదరాబాద్కి వచ్చే జనాభాని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాని గ్రో అవ్వడానికి, ఇక్కడ వచ్చే జనాలకు అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ ఎక్స్పాండ్ చేయాలి. సో ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాం, ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్లో ఎప్పుడు బాగా గ్రోత్ వస్తుంది అండ్ గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పగలుగుతామంటే రోడ్ యాక్సెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెరుగుతుంది. ఈ రోజున్న కల్చర్లో ఏమైపోయిందంటే జనాలు సిటీ లోపల ఉండడం కంటే బయటికి వెళ్ళడానికి ఎక్కువ చూపిస్తున్నారు. సిటీ లోపల ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా. ఏంటంటే యాన్ యావరేజ్గా నాకు వచ్చిన కొన్ని రిపోర్ట్స్, నేను చూసినవి చదివినవి చెప్తున్నా మీకు. హైదరాబాద్లో గంటలో 10 నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయగలుగుతున్నామంట. అవును. రాబోయే రోజుల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ కనుక రాకపోతే 5 కిలోమీటర్లే గంట పోతాం మనం. అంటే దీని అర్థమైంది, రోజు రోజుకి జనాలు పెరిగిపోతున్నారు, వెహికల్స్ రోజు రోజుకి. రీసెంట్గా నేను సుజుకి సంబంధించిన మారుతి సుజుకి షోరూంలో మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పిన డాటా ఏంటంటే యావరేజ్గా రోజుకి 3000 పైన కార్లు సేల్ అవుతున్నాయంట. యావరేజ్గా మొత్తం హైదరాబాద్లో 3000కు పైగా. అంటే జస్ట్ ఇమాజిన్ ఎన్ని కొత్త కార్లు వస్తున్నాయి, ఎన్ని కొత్త వెహికల్స్ వస్తున్నాయి. అంటే ఇంత ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతున్నప్పుడు, ఇంత జనాల వాడకం పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వైడ్ రోడ్స్ కావాల్సిందే. ఖచ్చితంగా ఒకటే దగ్గర అందరు ఉండలేరు కాబట్టి సిటీ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఇట్లా ఎక్స్పాండ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రోడ్ వేయాలి. సో అక్కడ ఎక్కడ పోవాలంటే అడవిలో నేను పోవాలంటారు, అదే రోడ్ వేసేస్తే అడవి అన్నారు దాన్ని. ఇంకా సో రోడ్ వేసిన తర్వాత ఏమవుతుంది, మెల్లిమెల్లిగా జనాలు బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడున్న జనాభాకి నెక్స్ట్ 10 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి అంటే నెక్స్ట్ 2 డెకేడ్స్లో ఎంత జనాభా రాబోతుంది. జనాభా వచ్చినాక డెవలప్ అవుతుందా అంటే కాదు, ముందు డెవలప్ చేస్తే జనాలు వస్తారు. సో ఇది ఫండమెంటల్ రూల్. కాబట్టి డెవలప్మెంట్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందు చూపుతో వెళ్తుంది. సో స్టేట్ అయినా సెంట్రల్ అయినా కూడా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి కన్ఫర్మేషన్ అయిపోయింది. నిన్న మొన్న కాలే, అది 5 ఏళ్ల నుంచి కన్ఫర్మేషన్ అయింది. కాకపోతే కొన్ని ఫండ్స్ లేట్ అవ్వడం వల్ల, ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం వల్ల ఇట్లాంటి దాంట్లో ఛాలెంజెస్ వస్తాయి. భూముల పంచాయదు అంత తొందరగా తెగదు, ఇట్ టేక్ సమ్ టైం. మనకి పేషెన్స్ ఉండాలి. ఓఆర్ఆర్ నిన్న వచ్చిందా మొన్న వచ్చిందా? ఓఆర్ఆర్ 1 సంవత్సరంలో అయిపోయిందా, 5 ఏళ్ళలో అయిపోయిందా? 10 సంవత్సరాల కన్నా ఎక్కువ టైం పట్టింది, 12 సంవత్సరాలు పట్టింది ఓఆర్ఆర్ రావడానికి. అట్లాంటిది రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా ఇప్పుడు దాకా 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఒక 5-6 సంవత్సరాలు పోనీ 10 సంవత్సరాలు పడుతుంది, కానీ అవుతుంది కదా. అది ఎవరి కోసం వేయాలి, జనాల కోసం వేయాలి కదా. జనాల కోసం వేయాల్సినప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి కాకపోయినా రేపు వేస్తుంది. ఇన్ని రోజులు ఏంటంటే అది సాగదీస్తా వచ్చు దాన్ని, నార్త్ పాటు సౌత్ పాటు, ఇక్కడ 10 కిలోమీటర్లు, ఈయనకి 5 కిలోమీటర్లు, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇది గవర్నమెంట్ పని కాబట్టి ఇట్లనే ఉంటుంది, మెల్లగానే అవుతుంది. ఎందుకంటే లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి ఇది అన్నీ సెట్ చేసుకోవాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి. అందరినీ సాటిస్ఫై చేసి అది మొత్తం ఫైనల్ అవుట్పుట్ రావాలంటే ఇట్ టేక్ సమ్ టైం. ఇది అర్థం చేసుకోవాలి మనం కూడా. ఓవర్ నైట్లో ఏది కాదు, ఇట్ టేక్ సమ్ టైం. కానీ ఈ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఉన్న భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ వచ్చే రేడియల్ రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్, పెరిఫెరల్ రోడ్స్ ఇవన్నీ కూడా బూస్ట్ అవుతాయి. కొత్త సిటీస్, కొత్త టౌన్షిప్స్ ఏర్పడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎంతసేపు గచ్చిబౌలి, ఎంతసేపు కోకాపేట, మాదాపూర్, బంజారా హిల్స్, కూకట్పల్లి ఇవే అవుతాయా? అంటే హైదరాబాద్ అంటే ఎంతసేపు ఇవేనా? ఇవి కాకుండా హైదరాబాద్ లేదా ఉంది. సో హైదరాబాద్కి ఆపర్చునిటీ ఏముందంటే ఒక ముంబై లాగా, ఢిల్లీ లాగా అట్లా కాకుండా వీ కెన్ ఎక్స్పాండ్ 360 degrees, 360 degrees మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. సముద్రాలు లేవు, కొట్టుకుపోయేంత సీన్ లేదు కాబట్టి చుట్టూ ఎక్స్పాన్షన్ చేయాలి. ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయాలంటే టైం పడుతుంది. గవర్నమెంట్ వర్క్ అన్నప్పుడు కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. ఇంతకుముందు గతంలో ఉన్న గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, మేము రీజనల్ రింగ్ రోడ్ తేనియము వద్దామన్నారా?
వాళ్ళు కూడా వేస్తామని అన్నారు కదా. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఈయన కూడా రీజనల్ లింక్ రోడ్ వద్దు మాకు అంటున్నారా, ఈయన కూడా వేయండి అంటున్నారు. రేపు వీళ్ళు ఉన్నా లేకపోయినా వేరే గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు కూడా ఆపేయండి అన్నారు. ఇది జనాలకు అవసరం. సో రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా పెద్దది కాబట్టి సో ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తీసుకునే వాళ్ళకి? ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ లో ఓఆర్ఆర్ నుంచి రీజనల్ లింక్ రోడ్ వరకు 30 కిలోమీటర్ డిస్టెన్స్ మధ్యలో వస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే 350 కిలోమీటర్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు దీని అవతల రీజనల్ రింగ్ లైన్ అనే ప్రాజెక్ట్ వస్తుంది. సో అది అరౌండ్ వచ్చేసి 12,000 కోట్లు ఖర్చు దానికి. అంటే దీని వల్ల ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల ఏరియాలన్నీ ఆటోమేటిక్ గా బూస్ట్ అవుతాయి. సో మీరు ఎక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రీజనల్ లింక్ రోడ్ లోపల ఎక్కడ పెట్టుబడి పెట్టినా పైసలు మంచి రేట్ వస్తుంది, నో డౌట్. కానీ ఇప్పుడున్న ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్కడ సైడ్ ఉన్నాయంటే సౌత్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. సౌత్, వెస్ట్, తర్వాత ఈస్ట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. నార్త్ సైడ్ తో పోలిస్తే ఈ 3 ఏరియాలు ఎక్కువ ఉన్నాయి కొంచెం డిమాండ్ అన్నది. సో ఇక్కడ సైడ్ మీరు ఎక్స్పాన్షన్ చేయండి. అది ఎక్కడ దాకా వెళ్తారు అనేది అప్ టు యూ, మీరు ఏ రూట్ లో తీసుకుంటారు అనేది మీ ఇష్టం. కానీ రీజనల్ లింక్ రోడ్ లోపల ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఆపర్చునిటీ ఇంక ఎక్కువ ఉంది రేట్లు పెరగడానికి. అండ్ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఇంకొక భ్రమలో ఉంటారు. నేను అబ్జర్వ్ చేసిన చాలా మందిని, ఆ రీజనల్ లింక్ రోడ్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు జనాలు రావాలి, ఎప్పుడు రేట్లు పెరుగుతాయి అనుకుంటారు. రీజనల్ లింక్ రోడ్ కంప్లీట్ అవ్వాల్సిన పని లేదు, స్టార్ట్ అవ్వడమే లేట్. స్టార్ట్ అయితే చాలు, స్టార్టింగ్ లో ఒక రేట్ ఉంటుంది, అనౌన్స్మెంట్ లో ఒక రేట్ ఉంటుంది, వర్క్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రేట్లు పెరుగుతా పోతుంది. అది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ అయ్యేసరికి అది సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోతుంది. సాచురేషన్ పాయింట్కి ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే అది అవైలబిలిటీలోకి వచ్చినప్పుడు సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోతుంది దగ్గర. కాబట్టి మనం సాచురేషన్ అవ్వకముందే కొనాలంటే తక్కువలో ఉన్నప్పుడు ఎమర్జింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మీరు రీజనల్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకోండి, ప్లస్ జంక్షన్ లా బేస్ చేసుకోండి. ఓన్లీ రింగ్ రోడ్ ఇట్లా పక్కకే పోతుంది కదా అంటే పనికిరాదు. అది జంక్షన్ లకు దగ్గర ఉండాలి, ఎక్కడానికి దిగడానికి యాక్సెస్ ఉండాలి మనకి. అట్లాంటి యాక్సెస్ కి ఒక 5 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ లోపల కొనాలి. అండ్ ఇంకొకటి ఏంది, అక్కడ రావడానికి ఉన్న రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో మినిమం 60 ఫీట్ రోడ్ ఉండాలి. ఫ్యూచర్ లో 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉండడం, 200 ఫీట్ రోడ్ ఉండడం, ఇట్లాంటి రోడ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే కొంచెం ఆర్గానిక్ గా న్యాచురల్ గా కొత్త ఇన్ఫ్రా వస్తుందో, అదే విధంగా కొత్త డెవలప్మెంట్స్, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాలలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఫాస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ మూవర్ ఈ ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ రావడానికి, ఎక్కువ బెనిఫిట్స్ చూడడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అంతేగాని రీజనల్ లింక్ రోడ్ ఎప్పుడైతుందో ఏమో, అది నిజంగా అవుతుందా, అది రానికి 20 ఏళ్ళు పడుతుంది అనే ఆలోచనతో ఉంటే మనం వెనుకబడిపోతాం. ఎవరైతే ప్రాపర్టీలు కొనేటప్పుడు, మరీ ముఖ్యంగా ఇలాంటి పెద్ద అనౌన్స్మెంట్లను తీసుకునేటప్పుడు విజన్ తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గవర్నమెంట్ 5 ఏళ్ళలో చేస్తాం, 3 ఏళ్ళలో చేస్తాం అంటున్నారు, అయితే చాలా హ్యాపీ. కానీ మనం అవ్వకపోతే ఏందన్న సంగతి కూడా ఆలోచించాలి. అంటే ఇది 1 ప్లేస్ నుంచి, అంటే మనం 3 years అనుకున్నాం, 6 years పోనీ 10 years అయితే అవుతుంది కదా. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రీజనల్ లింక్ రోడ్ చుట్టుపక్కల ఎవరు ప్రాపర్టీస్ కొన్నా డెఫినెట్గా వాళ్ళు మంచి ప్రాపర్టీ కొన్నామన్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ టైం ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తారో డెఫినెట్లీ వాళ్ళు రిగ్రెట్ అవుతారు. అండ్ రాసి పెట్టుకోండి నా మాట, నేను చెప్తున్నా, ఇప్పుడున్న రేటు ఖచ్చితంగా ఇంకో 1 year తర్వాత ఉండదు. ఇప్పుడున్న రేటు ఇంకో 10 సంవత్సరాల తర్వాత రేటు ఉండదు. 10 సంవత్సరాల తర్వాత మీకు 10,000 కన్నా తక్కువ లోపల మీకు ఒక మాస అంటే 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ అయినా దొరుకుతుందేమో, కానీ 10,000 కంటే తక్కువలో గజం భూమి దొరకట్లేదు. 10 సంవత్సరాల తర్వాత సంగతి, ఇప్పుడే మీకు ఎక్కడ దొరకట్లేదు ఆ రేట్లో. కాబట్టి ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవ్వరి మాటలు విని అన్ని వందల వీడియోలు చూసి కన్ఫ్యూజ్ కావద్దు. మీకు కొనాలనిపిస్తున్నా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, కన్సల్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి, పోయి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి 10 సంవత్సరాలు నాది కాదు అని వదిలేయండి. డెఫినెట్గా నెల తల్లి ఆటోమేటిక్గా అది గుడ్లు పెడతా ఉంటుంది, మీకు మంచి అప్రిషియేషన్ తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. అది నేను బలంగా నమ్ముతున్నా కాబట్టి నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.